హలో, ఈరోజు మన కిచెన్లో రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ డైలీ కిచెన్. ఇప్పుడు ఈ పావుతోటి 3 పావుల వరకు నూనె వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 4 తోక మిరియాలు, 3 ఇలాచీలు, కొంచెం సాజీరా, 2 బగారాకి వేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీలోకి 2 ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక నిమ్మకాయ. ఆయిల్ వేడి అయిన తర్వాతకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ కలరు అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొబ్బరి గసాలు 2 స్పూన్స్ గసాలు మీడియం సైజు కొబ్బరి తీసుకోవాలి 1/2 కేజీ చికెన్లోకి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయిన తర్వాతకి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పుడే వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకోవాలి. ఇట్లా వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాతకి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడే తగినంత పసుపు వేసుకోవాలి. అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాతకి మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసుకోవాలి. లేదంటే కౌసువాసన వచ్చేస్తుంది. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. లైట్గా అడుగు అంటకుండా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ నూనెలో ఉడకనియాలి. తర్వాతకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాలు వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి అంతా చిక్కబడుతుంది. ఈ చికెన్ గ్రేవీ కర్రీ పూరి, చపాతీ, నాన్ రోటీలోకి, బగారన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాతకి లాస్ట్కి సగం వరకు నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.